నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్నంలో వెలుస్తున్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజ అలంకరణలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహించిన అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి కోట మండలం విద్యానగర్ కు బాలభారతి విద్యా సంస్థల నిర్వాహకులు కర్ర వెంకటరమణమూర్తి, వెంకట నాగశిరీష, చిరంజీవి, ఉమా మౌక్రిక, సాత్విక రమ, కర్ర శ్రీనివాసమూర్తి, హేమ, చిరంజీవి, సాయికిరణ్, వైష్ణవి, సత్యదేవ్ ఉభయదాతగా వివరించారు. 2021 నుంచి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, సారే, కండువాలతో ఆలయ సత్కారాన్ని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు అందించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. కార్యక్రమంలో వాకాటి బాలకృష్ణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నెగ సాయి, వెంగల్తూరు శరవణగన, ఇప్పలపల్లి కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, నాగయ్య, ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. Gracias.
ఈ ఆవరణంలో ఉండేటటువంటి కోస్టల్ దేవతలు మాతమ్మ, దేశమ్మ, పరమేశ్వరుడు, గంగమ్మ తల్లి అందరూ కొలువై ఉన్నటువంటి ప్రదేశంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దాతలు పుణ్యాత్ములుగా దీవించబడుతుంది. వాళ్ళ ద్వారా బాలభారతి వ్యవస్థాపకులు కథా వెంకటరమణ మూర్తి, శ్రీమతి వెంకట నాగశిరీష, రమా ప్రౌమిక గారు, సాత్విక రమా గారు, శ్రీనివాసమూర్తి గారు, శ్రీమతి హేమ గారు, చిరంజీవి సాయి కిరణ్ గారు, వైష్ణవి గారు, సత్యదేవ్, వీళ్ళందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పుణ్యాత్ములైనారు. శ్రీ శ్రీ కోటమ్మ తల్లి దేవతాభ్యో నమః. హర హర మహాదేవ.